నమస్తే అండి. వెల్కమ్ టు మా ఇంటి సిరివెన్నెల డైలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఇవాళ నా పూజతో మొదలు పెడుతున్నాను. పొద్దున్నే కాఫీతో స్టార్ట్ అవుతుందండి పని. కాఫీ తాగకపోతే ఆ డే అంతా అదోలా అనిపిస్తుంది. కాఫీ కొంచెం ఎక్కువగానే తాగుతాము ఉదయం సాయంత్రం. ఎండ చూడండి పొద్దున్నే ఎలా వస్తుందో. ఈ ఎండ కిరణాలు ఎలా పడుతుంటే పొద్దున్నే ఎంత బాగుందో. నైట్ అంతా నీట్గా సర్దేసుకుంటే ఉదయాన్నే పెద్ద పని అనిపించదు. ఎప్పటికప్పుడు పని మాత్రం క్లీన్గా పెట్టేసుకుంటాను. వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా వంటగది కౌంటర్ మీద ఉన్నాయి మాత్రం అడ్డం అన్నీ సర్దేస్తాను. ఇవాళ ఇంకోటి చూపిస్తున్నా. ఎక్కువ క్లీన్ చేశాను. ఏదో ఒక పని పెట్టుకొని చేస్తూనే ఉంటాను. ఖాళీగా ఉండడం అంటూ ఉండదు. ఈరోజు యాక్వా అట్లాగే ఎక్వేరియం రెండు క్లీన్ చేశాను. వంట అయిపోయిన తర్వాత సింపుల్గా వంట చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్. టమాటా కూర. అలా ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. ఖాళీగా అయితే అసలు ఉండను నేను. క్రాఫ్టింగ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, కబోర్డ్స్ సర్దుకోవడం కానీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటానండి. మెయిన్ పని అంటే బట్టలు, వంట, అంట్లు. నా పని వరకు నాకు అయిపోయిన తర్వాత అయితే ఖాళీ ఉండను. మొక్కలు పెంచుకోవడం కానీ ఇట్లా ఏదో ఒకటి అక్కడ మొక్కల్లో కొంచెం ఏదైనా గడ్డి అలా ఉన్నా పీకేసుకోవడం అలాగన్నీ చేసుకుంటాను నేను. ఏదో సింపుల్గా వంట అంతా షేర్ చేసేసిన తర్వాత ఇవాళ ఎక్వేరియం క్లీన్ చేయాలి. ఎక్వేరియం మాత్రం ఏదో పిల్లలు సరదా పడి తెచ్చుకున్నారు. అది వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. మనం వేసిన ఫుడ్ అంతా ఉంటుంది కదా, అందుకని. చూసారా, వంట అయిపోయింది. వంట మాత్రం తొందరగా చేస్తాను నేను. ఈ ఎండకి, ఈ సమ్మర్ వచ్చేసింది కదా, ఈ ఎండకి వంటగదిలో ఉండాలంటే ఉండలేము. అందువల్ల ఎంత ఫ్యాన్ పెట్టుకున్నా అంట్లు తోమేటప్పుడు, కూరగాయలు ఏమైనా కట్ చేసేటప్పుడు మాత్రమే వాడగలం, కానీ వంట చేసేటప్పుడు ఫ్యాన్ వాడలేం కదా. ఆ వంట చేస్తున్న కాసేపు చాలా వేడిగా అనిపిస్తుంది. అందువల్ల సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బయటికి ఎండకు అలా తిరగనివ్వద్దు. మళ్ళీ ఎండల్లో ఇబ్బంది పడతాము. అందుకని కొంచెం పొద్దున్నే టిఫిన్తో పాటు వంట కూడా చేసేస్తున్నాయి ఈ మధ్య. లేదంటే కొంచెం 10:30 అలా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పొద్దున్నే చేసేస్తున్నాను. పని అంతా ఫాస్ట్గానే చేసుకుంటాను కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించదు పని. ఇదిగోండి కూర, ఇదిగోండి ఎక్వేరియం. ఫిషెస్ ఉన్నాయి. ఈ ఎండకేమో ఎంత మనం ఆక్సిజన్లో ఉంచినా 2 చనిపోయాయి ఫిషెస్. మళ్ళీ తీసుకురాలేదు ఈ మధ్య. 3 అయినా క్లీన్ చేయడానికి తప్పదు కదా. అదిగోండి ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాయి. అవి మనతో పని లేదు అన్నట్టుగా ఆడుతున్నాయి అవి. ఇప్పుడు వాటిని క్లీన్ చేయాలి. అవి దొరకవు. వాటిని తీసేది పెద్ద టాస్క్ నాకు. అందుకని నేను టీ జాలీతో తీస్తాను వీటిని. చేత్తో పట్టుకోవాలంటే ఒకలా అనిపిస్తాయి. అదిగోండి, ఇది పాతది టీ జాలి, పడేయలేదు. వీటి కోసం అని అలాగే ఉంచి పెట్టుకున్నా. దొరకవండి అవి. ఎక్కువ ఉంటే ఫిషెస్ అలాగే తీసుకెళ్ళి టబ్లో పంపేస్తాను. అవన్నీ కొన్నే కాబట్టి విడిగా తీసి పెడుతున్నా. ఫిషెస్ ఎక్కువ ఉంటే తీసుకెళ్ళి టబ్లో పంపేస్తాను వాటర్తో పాటు. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఈ గ్లాసెస్ ఎక్వేరియంస్ ఏంటంటే మనం సర్ఫేసెస్ ఏం వాడకూడదు. ఈ సోపు, ఈ లిక్విడ్స్ ఇవన్నీ వాడితే వాటిలో కొంచెం ఘాటుగా స్మెల్ ఉంటుంది కాబట్టి ఫిష్లు చనిపోతాయి. ఇవి తీసేది కూడా నేను ఈ వాటర్లో నుంచి కొంచెం క్లీన్గా అలా నలిపి కడిగినట్లుగా కడిగి తీస్తాను. ఇది మాత్రం మామూలుగా స్క్రబ్బర్తోనే స్క్రబ్ చేసి నీట్గా కడిగేస్తాను. తర్వాత మళ్ళీ ఇది ఆరబెట్టి ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచి ఆ నిమ్మంతా పోయిన తర్వాత వాటర్ వేస్తాం. ఇదిగోండి చూడండి, వాటర్ తీసిన తర్వాత ఈ గార ఎలా ఉందో. ఇవి ఏదన్నా ఈ లిక్విడ్స్ వేస్తే ఆ ఘాట్ అవి తట్టుకోలేవు. ఎందుకంటే వాటికి ఎంత నీచు వాసన అలా వచ్చే వాటరే కదా అవి పెరిగేది. మనం ఇలా డైలీ డే బై డే డైలీ ఇట్లా క్లీన్ చేసినా కూడా అవి
తట్టుకోలేవు ఆ ఘాటుని. అందుకని వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి. ఏదైనా వాటర్ మురికైనాయి అనిపించినప్పుడు క్లీన్ చేస్తాను. వాటర్ తగ్గినాయి అనిపించినా కూడా క్లీన్ చేస్తాను. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు పొడి క్లాత్ వేసి నీట్గా తుడిచేసాను. ఎక్కడా నిమ్మ అనేది లేదు. 10 నిమిషాలు అలా గాలికి పెట్టేస్తే ఆరిపోతాయి. ఇవి కూడా క్లీన్ చేసేసా. ఏ పనైనా నేనే చేసుకుంటానండి. ఎవరికి పెద్దగా నేను పని చెప్పను. నాకు ఒప్పుకున్నంత వరకు ఆ రోజు పని మాత్రం కంప్లీట్ చేస్తాను. ఇలాగా అన్నీ వేసేసి ఎత్తి డబామని ఒకేసారి వేసేసామంటే అది గ్లాస్ది కదా, పగిలిపోతుంది ఖచ్చితంగా. అందుకని చిన్నగా, అవి స్టోన్స్ కాబట్టి కలర్ స్టోన్స్, అవి చిన్నగా వేసుకుంటున్నా. అవి పొడుస్తూ ఉంటాయండి, వాటిని సౌండ్ కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు, టకటక అని, రాళ్ళని. తాబేల్ని నేను అది ఇంట్లో ఉంది నా దగ్గర. అప్పుడప్పుడు ఉర్లీలో పెడుతుంటాను, ఎక్వేరియంలో కూడా పెడుతుంటాను. ఇది వాటర్ మాత్రం బోర్వి. మనం ట్యాంకీలో నీళ్ళు, పైప్లో నీళ్ళు అలా వేయకూడదు. వేడిగా ఉన్న నీళ్ళు, చల్లగా ఉన్న నీళ్ళు వేయాలి. అందుకని బోర్ దగ్గర నుంచి నీళ్ళు తీసుకొస్తాను నేను. ఇవి బిందెతో అలా తీసుకొచ్చి వేస్తాను. ఇదిగోండి, ఇలా వేసేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ పెట్టేసా. అంతే, అయిపోతుంది చాలా ఈజీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను.